అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. మకర రాశి వారు తప్పకుండా వినండి, మీ అదృష్టం తలుపు తడుతుంది. జూన్ 20, 21, 22 తేదీలలో అద్భుత మార్పులు. నమస్కారం. ఈ ప్రత్యేకమైన జ్యోతిష్య కార్యక్రమానికి మీకు స్వాగతం. ఇక్కడ మనం మీ జీవితంలో తెరవబడబోయే అదృష్ట పేజీ గురించి మాట్లాడుకోబోతున్నాం. బహుశా సంవత్సరాలుగా మూసుకుపోయి దుమ్ము పట్టి మీరు పడిన కష్టానికి తగిన ఫలితం దక్కని కర్మ పేజీ ఇప్పుడు తెరుచుకునే సమయం ఆసన్నమైంది. పరిస్థితులు మారిపోయాయి. బ్రహ్మాండంలోని దిశలు మారాయి. గ్రహాలు కదలికలు అనుకూలంగా మలుపు తిరిగాయి. ఇప్పుడు మీ అదృష్టం మీ వైపు తిరగబోతుంది. ఇది కేవలం కష్టపడితే సరిపోదు, మీ అదృష్టం కూడా మీకు తోడుగా నిలిచే సమయం. ముందుగా ధనానికి అధిష్టాన దేవత అయిన మా లక్ష్మీదేవికి మరియు కష్టాలను తొలగించే మహాబలి బజరంగ బలికి కోటి కోటి నమస్కారాలు. ఈ వీడియోను పూర్తి మనసుతో శ్రద్ధతో చూసి మనసులోని జై మహాలక్ష్మి, జై బజరంగ బలి అని పలికే ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎప్పటికీ ధనలోటు రాకుండా వారి ఇల్లు ధనం, ధాన్యం మరియు ఆనందంతో నిండి ఉండేలాగా ఆ తల్లి, ఆ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. స్నేహితులారా, ఈ జ్యోతిష ప్రయాణం సాధారణమైనది కాదు. ఇది ఒక ప్రత్యేకమైన రోజు గురించి తెలియజేసే అద్భుతమైన భవిష్యవాణి. కొన్ని సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఏర్పడే అరుదైన గ్రహ సంయోగాలలో ఇది ఒకటి. రాబోయే 20, 21, 22 తేదీలలో మీ జీవితంలో అత్యంత కీలకమైన నిర్ణయాత్మకమైన రోజుగా మారబోతున్నాయి. ఎందుకంటే ఇది గ్రహాల కలయిక ఒక అద్భుతమైన మార్గంలో సాగుతుంది. దీనివల్ల మీ నిద్రపోయిన అదృష్టం కూడా మేలుకుంటుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మూసుకున్న తలుపులు తెరుచుకుంటాయి. మరియు మీకు దూరం పెట్టిన వారే ఇప్పుడు మీ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తారు. మీరు మీ పైన పూర్తి విశ్వాసం ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ సమయం మీరు పడిన ప్రతి శ్రమకు, ప్రతి కష్టానికి తగిన ఫలితాన్ని పొందడానికి వచ్చింది. మీ జాతకంలో ఏర్పడుతున్న శుక్రుడు మరియు గురువుల అద్భుతమైన కలయిక మీ ధనవృద్ధికి అతిపెద్ద కారణం కానుంది. మీరు వ్యాపారులైతే మీ వ్యాపారంలోనే అనూహ్యమైన వృత్తిని చూస్తారు. మీరు ఉద్యోగం చేసేవారైతే మీకు కార్యాలయంలో పెద్ద గుర్తింపు, ప్రశంసలు మరియు బహుశా పదోన్నతి కూడా లభించవచ్చు. ఇప్పటి వరకు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకు బ్రహ్మాండంలోని దేవతలు స్వయంగా శుభవార్తల ద్వారాలను తెరుస్తున్నారు. ఇదంతా మా లక్ష్మీదేవి కృపకట బజరంగ బలి చిత్ర ఛాయ వలన జరగబోతుంది. చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, అవి అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, సంబంధాలలో ఒత్తిడి, ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు వంటివి ఇప్పుడు ముగియబోతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు వక్రగదిలో ఉన్న గ్రహాలు ఇప్పుడు మీ రాశిపై శుభదృష్టిని ప్రసరింపచేస్తున్నాయి. ఒక సాధారణ రోజు మీ మొత్తం రోజు గమనాన్ని ఎలా మార్చబోతుందో మీరు ఊహించలేరు. ఇదే అదృష్టం అంటే. ఇది అదృశ్యమైనది కానీ ఖచ్చితమైనది, నిశ్శబ్దమైనది కానీ ప్రభావవంతమైనది. ఈ సమయం ఈశ్వరుడు స్వయంగా మీకోసం మార్గాలను సృష్టించే సమయం. ఈ తేదీలలో మీరు చేయకూడని 1, వివాదాలు జరిగే ప్రాంతాలకు వెళ్ళవద్దు. మీరు జూన్ 20, 21, 22 తేదీలలో ఎక్కడైతే వివాదం లేదా వాగ్వాదం జరుగుతుందో అలాంటి ప్రదేశాలకు దూరంగా ఉండండి. ఒకవేళ మీరు ఏదైనా వివాదాస్పద వ్యక్తితో ఘర్షణకు దిగితే మీరు అదృష్టం ఆగిపోవచ్చు. ప్రశాంతతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. 2, నకారాత్మక ప్రదేశాల్లో దూరంగా ఉండండి. ఏదైనా ఖాళీగా ఉన్నప్పుడు లేదా పాదైపోయిన ప్రదేశం లేదంటే నకారాత్మక శక్తి ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్ళవద్దు. ఈ 3 రోజులు చాలా పవిత్రమైనవి. ఈ రోజులను మీరు కేవలం సానుకూల శక్తి ఉన్న ప్రదేశాలకు మాత్రమే వెళ్ళాలి. ఆలయాల్లో దీపం వెలిగించడం, ఇంట్లో శంఖం ఊదడం, మధుర అగరబత్తులు ధూపం వెలిగించి భగవంతుని ధ్యానించడం వంటివి చేయండి. స్త్రీలను అగౌరవపరచకూడదు. ఈ 72 గంటలలో మీరు ఏమాత్రం చేయకూడని అతిపెద్ద తప్పు ఏమిటంటే అది ఏ స్త్రీనైనా సరే అగౌరవపరచడం. ముఖ్యంగా తల్లి, సోదరి లేదా భార్య వంటి స్త్రీలను మీరు గౌరవిస్తే మా లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి వస్తుంది. కానీ పొరపాటున కూడా ఏ స్త్రీ మనసు నొప్పించినా, చెడు మాటలు పలికినా లేదా అగౌరవపరిచినా మీకు లభించబోయే అదృష్టం కూడా దూరం అవుతుంది. కాబట్టి ఈ రోజులలో మీ మాటలపైన చాలా నియంత్రణ ఉంచుకోండి. నిజమైన మనసుతో మా లక్ష్మీదేవిని మరియు హనుమాన్జీని స్మరించండి. ఎందుకంటే అదృష్టం మీ తలుపు తెరిచింది. మీరు ఆ మార్గంలో నడవడమే ఆలస్యం. ఈ రోజులలో మీరు చేయాల్సిన ప్రత్యేక పనులు. 1, ఇంటి ముఖద్వారం వద్ద ప్రత్యేకమైన ఉపాయం. ఈ 3 రోజులలో మీరు తప్పకుండా చేయాల్సిన ఒక ప్రత్యేక ఉపాయం ఏంటంటే ఇంటి ముఖద్వారం వద్ద ఒక ఎర్రటి వస్త్రంలో కొన్ని బియ్యం, ఒక నాణ్యం మరియు పసుపు కొమ్ము కట్టి వేలాడదీయండి. 2, రావి చెట్టు కింద దీపం. అలాగే శనివారం రాత్రి రావి చెట్టు కింద ఆవాల నూనెతో దీపం వెలిగించండి. ఈ ఉపాయాలు మీ ఆగిపోయిన పనులకు వేగం అందిస్తాయి మరియు నకారాత్మక శక్తులు రక్షిస్తాయి.
మీరు నిజమైన మనసుతో ఈ ఉపాయాలను చేస్తే రాబోయే కొన్ని గంటల్లో అద్భుతమైన మార్పులు ప్రారంభమవుతాయని నమ్మండి. 3 దానం, సేవ మరియు సంకల్పం. మా లక్ష్మీదేవి ఆశీర్వాదం శాశ్వతంగా ఉండేలాగా ఎలా చేసుకోవాలని చెప్పి అడుగుతుంటారు. కానీ సమాధానం దానం, సేవ మరియు సంకల్పం. ఈ రోజుల్లో మీకు ఆకలితో ఉన్నవారు కనిపిస్తే వారికి భోజనం పెట్టండి. ఏదైనా అవసరం ఉన్న వారికి బట్టలు లేదా కనీసం ఒక రొట్టెనైనా ఇవ్వండి. శుక్రవారం రోజున అన్యులకు భోజనం పెట్టి వారికి కొంత దక్షిణ ఇవ్వండి. గుర్తుంచుకోండి, కరుణ, సేవ మరియు సత్యం ఉన్న చోటనే లక్ష్మీదేవి నివసిస్తుంది. మీరు ధనదేవతను శాశ్వతంగా మీ ఇంట్లోకి ఆహ్వానించాలి అంటే ఆమె దయతో లభించిన ధనంలో కొంత భాగాన్ని ఇలాంటి సత్కార్యాల కోసం తప్పకుండా ఉపయోగించండి. 4 ఇంటి శుభ్రత మరియు శక్తి ప్రవాహం. ఈ రోజులలో మీ ఇంటి శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఎక్కడైతే పాత మరియు విరిగిన వస్తువులు ఉన్నాయో వాటిని తొలగించండి. ముఖ్యంగా నైరుతి దిశను తేలికగా మరియు శుభ్రంగా ఉంచుకోండి, ఎందుకంటే అక్కడ నుండే సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. వీలైతే ఇంట్లో గంగాజలం చల్లి ప్రతి ఉదయం శంఖం ఊదండి. శంఖధ్వని నకారాత్మక శక్తిని దూరం చేస్తుంది మరియు ఇంట్లో దేవతలను శాశ్వతంగా నివసించేలాగా చేస్తుంది. ఇది చిన్న విషయాలు, కానీ వీటి ప్రభావం మీ జాతకంలో ఏర్పడుతున్న శుభయోగాన్ని ఎన్నో రెట్లు పెంచుతుంది. 5 లక్ష్మీ మంత్రజపం మరియు కౌడి ఉపాయం. అందరికంటే ముందు ఉదయం నిద్ర లేవగానే ఒక స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మా లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించి ఓం శ్రీం హ్రీం కమలే కమలాలయే ప్రసిద్ధ ఓం శ్రీం ఓం హ్రీం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. వీలైతే శుక్రవారం సాయంత్రం ఇంటికి ఈశాన్య దిశలో ఆవు నెయ్యితో దీపం వెలిగించి 7 కౌలీలను చల్లండి. మరుసటి రోజు ఈ కౌడీలను ఎర్రటి వస్త్రంలో కట్టి మీ బీర్వా లేదా అల్మారాలో ఉంచండి. ఈ ఉపాయం ధనవృద్ధికి అద్భుతంగా పనిచేస్తుంది. 6 మీరు నీళ్లు త్రాగడం మరియు సూర్య నమస్కారాలు. ఈ 3 రోజులలో వీలైనంత ఎక్కువగా నీరు సేవించండి మరియు ప్రతి ఉదయం సూర్యుడికి నీరు సమర్పించండి. ఇది కేవలం ఆరోగ్యాన్ని కాదు మెరుగుపరచడమే కాదు, మానసిక శాంతిని కూడా ఇస్తుంది. శుభవార్తలు మరియు సంకేతాలు. ఈ రోజుల్లో మీ జీవితంలో ఎలాంటి మంచి వార్తలు వస్తాయో కూడా మీరు తెలుసుకోవాలి. ధార్మిక కార్యక్రమాలు, దైవిక రాక. మీ ఇంట్లో ఏదైనా ధార్మిక కార్యం గురించి చర్చ జరుగుతుంది, లేదా ఏదైనా సంతులు, పూజారి లేదా భజన కీర్తనల గురించి చర్చ వస్తుంది. ఇది మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశించారని స్పష్టంగా సూచిస్తుంది. ఆర్థిక లాభం. మీకు అనుకోకుండా బాగా అప్పు తిరిగి వస్తుంది, లేదా మీరు ఊహించని ధనం ఎక్కడి నుండో వస్తుంది. ఇది మా లక్ష్మీదేవి ప్రత్యేక కృపకు నిదర్శనం. శత్రువుల పరాజయం. మీకు నష్టం కలిగించాలనుకున్న పాత శత్రువు ఇప్పుడు పరాజితుడవుతాడు మరియు స్వయంగా మీ ముందు చేతులు జోడించి నిలబడవచ్చు. ప్రేమ సంబంధాలు బలపడడం. మీ ప్రేమ సంబంధాలలో దూరం ఉన్న వారికి ఆ దూరం తగ్గుతుంది. హనుమాన్జీ ఆశీస్సులతో ప్రేమ నిజాయితీ వస్తుంది. మంచి సంభాషణ జరుగుతుంది మరియు అపార్థాలు తొలగిపోతాయి. నిజమైన ప్రేమను కోరుకునేవారు మీకు తోడుగా ఉంటే మరియు మీ అదృష్టాన్ని కూడా పెంచే జీవిత భాగస్వామి లభించే అవకాశం ఉంది. ఆరోగ్య మెరుగుదల. మీకు దీర్ఘకాలికంగా ఏదైనా పాద వ్యాధి, శరీరంలో నిరంతర అవసరత, సోమరితనం లేదా ఏదైనా ఒక ప్రదేశంలో నొప్పి ఉన్నట్లయితే అది ఇప్పుడు ముగియబోతుంది. శరీరంలో శక్తి ప్రసారం అవుతుంది, మనసులో ఉత్సాహం వస్తుంది మరియు ఉత్సాహంతో కూడిన రోజు మీకు ఏచి ఉంది. అదృష్ట తాళాలు తెరుచుకున్న సంకేతాలు. నిజంగానే మీ అదృష్ట తాళాలు తెరుచుకున్న సమయాన్ని కొన్ని ప్రత్యేక సంకేతాలు మీకు కనిపిస్తాయి. అకస్మాత్తుగా చాలా సంవత్సరాలుగా దూరమైన స్నేహితులు మిమ్మల్ని సంప్రదిస్తారు. ఏదైనా పాత సంబంధం తిరిగి కలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది, లేదా ఏదైనా కల వస్తుంది. అందులో ఏదైనా దేవత లేదా దేవాలయం లేదా కాంతితో నిండిన మెట్లు కనిపిస్తాయి. ఇది అన్నీ మీ జీవితంలో ఆగిపోయిన పడవ కదలబోతుందని సూచిస్తాయి. జంతువుల దర్శనం. ఈ రోజులలో మీకు ఏదైనా పిల్లి లేదా ఆవు ఇంటి ముందు కొంచెం కూర్చొని కనిపిస్తే అది దైవిక రాకకు సంకేతం. అలాంటి సమయంలో లక్ష్మీదేవికి చెప్పి దీపం వెలిగించండి. ఈ క్షణం చాలా శుభదాయకమైంది. పోగొట్టుకున్న వస్తువు తిరిగి దొరకడం. చాలా సంవత్సరాల నుంచి ఏదైనా వస్తువు అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. ఏదైనా పాత ఫోటో, పాత ఉత్తరం లేదా చాలా సంవత్సరాలుగా పోయిన జ్ఞాపకం తిరిగి రావడం. గతానికి సంబంధించిన కర్మలు ఇప్పుడు విముక్తి పొంది భవిష్య మార్గం సులభంగా చూపిస్తుంది. ఇది లెక్క సరిపోవడం. మంచి కర్మలు ప్రారంభమవుతాయి. గుర్తుంచుకోండి, మా లక్ష్మీదేవి వచ్చినప్పుడు ఆమె మొదటి సంకేతాల్లో ఒకటి ఇంటి గంట మోగడం, అతిథి రావడం, ఒక పాత స్నేహితుడు సత్కరించడం లేదా ఒక పాత పరిచయస్తుని అకస్మాత్తుగా కలవడం వంటివి జరుగుతాయి. ఇవన్నీ సంకేతాలు కాబట్టి అప్రమత్తంగా ఉండి మరి ప్రతి చిన్న విషయాన్ని కూడా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే ఈ సంకేతాలు కూడా మీ భవిష్యత్తు గురించి కూడా ఆ భవిష్యత్తును ఉజ్వలంగా చేసి దైవ ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. విద్యార్థులకు, వ్యాపారస్తులకు మరియు ఇతర ముఖ్య విషయాలు. విద్యార్థులకు శుభ సమయం. విద్యార్థులకు ఈ సమయం చాలా శుభదాయకం. చాలా కాలంగా కష్టపడుతున్న ఫలితం దక్కని విద్యార్థులు ఇప్పుడు పరీక్షలలో
మంచి మార్కులు సాధించవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు అకస్మాత్తుగా కొత్త అవకాశం లభిస్తుంది. ఏదైనా ఇంటర్వ్యూకి కాల్ రావచ్చు. ఏదైనా మంచి విద్యా సంస్థల ప్రవేశం లభించినట్టు వార్త రావచ్చు. గురుగ్రహం యొక్క స్థితి ఈ సమయంలో విద్యార్థులకి ప్రత్యేకంగా అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ సమయంలో చదువుపైన దృష్టి పెట్టండి. ప్రతిరోజు మీ పెన్ను పుస్తకాలకు పసుపు లేదా చందనం తిలకం పెట్టండి. ఆధ్యాత్మిక అనుభూతులు ఈ 3 రోజులలో మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఏదైనా శక్తి మిమ్మల్ని తాకుతున్నట్లు, ఏదైనా అదృశ్య కాంతి మీ చుట్టూ తిరుగుతున్నట్టు, లేదా అకస్మాత్తుగా మనసులో ఉత్సాహం ప్రవాహం కలిగినట్టు అనుభూతి చెందితే అది దైవిక శక్తి మీ జీవితంలోకి ప్రవేశించిందని అర్థం చేసుకోండి. అదే క్షణంలో మీరు కళ్ళు మూసుకొని మా లక్ష్మీదేవిని స్మరించినట్లయితే ఆ క్షణం మీ మొత్తం జీవితాన్ని మార్చేయగలదు. ఆ క్షణంలో చేసిన జపం, ఆ ఒక్క క్షణంలో చేసిన ప్రార్థన సంవత్సరాల పుణ్యానికి సమానమైన ఫలితాన్ని ఇవ్వగలదు. కాబట్టి ఈ అవకాశాన్ని వృధా చేయవద్దు. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్, సోషల్ మీడియా లేదా అనవసరమైన సంభాషణలు సమయాన్ని వృధా చేయవద్దు. బ్రహ్మాండం మీకు సంకేతాలు ఇస్తుంది. మీరు శ్రద్ధ చూపకపోతే ఆ సంకేతాలు కోల్పోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు ఉదయం ధ్యానం చేయండి. ఓం అని ఉచ్చరించండి. మరియు నీరు సమర్పించేటప్పుడు మా లక్ష్మీదేవిని మరియు బజరంగ బలిని ప్రార్థించండి. వారు మీకు సరైన మార్గాన్ని చూపాలని. ఈ సమయం దేవతలు మీ ప్రార్థనలు వినే సమయం. మీరు పిలవడమే ఆలస్యం. రాజయోగం మరియు శుభగ్రహాల స్థానాలు జూన్ 20, 21, 22 తేదీలలో బ్రహ్మాండంలోని శక్తులు మీ జాతకానికి అనుకూలంగా మారినప్పుడు ఒక చాలా రహస్యమైన కానీ ముఖ్యమైన విషయం మీరు తెలుసుకోవాలి. అది రాజయోగం. ప్రతి ఒక్కరి జాతకం ఈ యోగం ఏర్పడుతుంది. కానీ ఈ సమయంలో గ్రహాల స్థితి మీకు జాతకంలోనే ఆ శక్తివంతమైన రాజయోగాన్ని సృష్టించింది. అది జీవితంలో పెద్ద మార్పును తీసుకురాగలదు. ఈ యోగం ప్రభావంతంతో మీరు పరిపాలన, ధన సంపద మరియు సామాజిక ప్రతిష్ట 3 వరాలు లభించబోతున్నాయి. ఈ రాజయోగం సక్రియం కాగానే కొన్ని ప్రత్యేక సంఘటనలు ప్రారంభమవుతాయి. ఉదాహరణకు మీరు ఏ పనికి చేయవేసినా అందులోని విజయం లభిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం గతంలో కంటే కూడా బలంగా మారుతుంది మరియు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న వారు ఇప్పుడు మీ పక్షంలో నిలబడతారు. ఈ మార్పు సాధారణమైనది కాదు. ఇది మా లక్ష్మీదేవి మరియు బజరంగ బలి ఆశీస్సుల వల్ల సాధ్యమైన అదృష్ట శక్తి. మీకు ఆత్మవిశ్వాసం పెరుగుదల. చాలామంది ఇది కేవలం ధనంతో ముడిపడి ఉన్న మార్పు అని అనుకుంటారు, కానీ అది కాదు. ఈ మార్పు మీ మనసు, మీ ఆలోచన శక్తి మరియు మీ ఆత్మస్థాయిపై కూడా ప్రభావం చూపుతుంది. మీరు స్వయంగా అనుభూతి చెందుతారు. మీరు ఇప్పుడు గతంలో లాగానే ఇప్పుడు మీరు ఏ పరిస్థితినైనా సరే సులభంగా ఎదుర్కోగలరు. ఇప్పుడు ఏ నకారాత్మకత కూడా మిమ్మల్ని బంధించలేదు. ఎందుకంటే ఈ ఆత్మబలం చాలా బలంగా మారింది. భయం, అభర్యం మరియు సందేహం ఇప్పుడు మీ జీవితం నుండి చాలా దూరంగా పారిపోయాయి. మా లక్ష్మీదేవి కృప యొక్క మొదటి మరియు స్పష్టమైన సంకేతం ఇది. ధనానికి ముందు ఆత్మవిశ్వాసం వస్తుంది. బజరంగ బలి ఆశీర్వాదం. స్నేహితులారా, హనుమాన్జీ ఆశీర్వాదం ఈ రోజులో ప్రత్యేకంగా మీపైన కురుస్తుంది. ఎప్పుడు ఎవరిపైన అత్యాచారం చేయకపోయినా, ఎవరి హక్కులు లాక్కోకపోయినా, నిజమైన మనసుతో మీ లక్ష్యం వైపు ముందుకు సాగిన ఇప్పుడు హనుమాన్జీ స్వయంగా మిమ్మల్ని రక్షిస్తాడు. ఎవరైనా మీపైన తంత్రమంత్రాలు చేసినా, ఏదైనా దాచిన శత్రువు మీకు వెనుక నుండి దెబ్బతీసిన వారికి ఇప్పుడు స్వయంగా ఇబ్బందులు పడతారు. ఇది చెడు నాశనం మరియు మంచి విజయం సాధించే సమయం. కాబట్టి బజరంగ బలిని స్మరిస్తూ ఉండండి. మంగళవారం లేదా శనివారం వారికి చోళం సమర్పించండి. లేదంటే హనుమాన్ చాలీసా పఠనం తప్పకుండా చేసుకోండి. పరిశుభ్రత మరియు దేవతా వాసం. ఇంటి దేవాలయంలోని ప్రతి ఉదయం ఒక తాజా పూలమాల సమర్పించండి. మరి ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించండి. అలాగే ఒక ఎరుపు రంగు చోలని మా లక్ష్మీదేవికి సమర్పించి అందులో వెండి నాణం చుట్టి మీ బీరువాలో ఉంచండి. ఈ చిన్న పని ఇంత పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. మీరు స్వయంగా ఆశ్చర్యపోతారు. అకస్మాత్తుగా ధనప్రాప్తి, ఉద్యోగంలో పదోన్నతి, ఇంట్లో ఆగిపోయిన పని పూర్తి కావడం, ఇవన్నీ కూడా మీరు సాధారణమైన కానీ లోతైన ఉపాయంతో మీ జీవితంలో ఆహ్వానించిన శక్తి ప్రభావం. శుభ్రమైన రంగు. ఈ రోజులలో ఏ రంగు దుస్తులు ధరిస్తే సానుకూల శక్తి ఉంటుందని మీరు ఆలోచిస్తూ ఉంటే సమాజం పసుపు, గులాబీ మరియు ఎరుపు ఈ రంగులు మీ చుట్టూ సానుకూల శక్తి వలయాన్ని సృష్టించడమే కాకుండా మీ చుట్టూ ఉన్న ప్రజల్ని కూడా ఆకర్షిస్తాయి. కొన్నిసార్లు ఒక వ్యక్తికి గుర్తింపు మరియు విజయం అతని దుస్తుల రంగుల ద్వారా కూడా లభిస్తుంది. ఎందుకంటే ప్రతి రంగుకు ఒక కంపనం ఉంటుంది. మరి ఆ కంపనం గ్రహాల శక్తితో కలిసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. మరి అదే అద్భుతాన్ని ఇప్పుడు మీ జీవితంలో ప్రవేశించబోతున్నాయి. న్యాయ వివాదాలు మరియు పరిష్కారాలు. మీరు ఏదైనా ఒక చట్టపరమైన వివాదాలు, ఆస్తికి సంబంధించిన కేసులో లేదా కుటుంబ కలహాలలో చిక్కుకుపోయినట్లయితే
గ్రహాల స్థితి ఇప్పుడు మీకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చే బలమైన యోగాలను సృష్టిస్తున్నాయని తెలుసుకోవడం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. మీరు చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. మంగళవారం రోజున బజరంగ బలి పాదాల వద్ద 5 తమలపాకులు మరియు 1 చెమేలి నూనెను సమర్పించి ఏ సంకటం వచ్చినా నా పక్షాన ఉన్న న్యాయం త్వరగా లభించేలా చేయండి అని ప్రార్థించండి. ఈ ప్రార్థన హృదయం నుండి చేస్తే బ్రహ్మాండంలోని అతిపెద్ద శక్తి కూడా మీకు మార్గాన్ని సృష్టిస్తుంది. వాణి నియంత్రణ. ఈ రోజులలో ఎవరితోనూ కఠినమైన మాటలు మాట్లాడకండి. ఎవరిని అవమానించకండి. వారు మీకంటే చిన్నవారైనా లేదా పెద్దవారైనా సరే మీ మాటల్లోని కంపనం బ్రహ్మాండాన్ని తాకుతుంది. ఆ కంపనం స్వచ్ఛంగా ఉంటే అది ఆశీర్వాదంగా తిరిగి వస్తుంది. కానీ అందులో కోపం లేదా ద్వేషం ఉంటే అది నకారాత్మక శక్తిగా మారుతుంది. కాబట్టి మీ మాటలను పువ్వుల వలె మధురంగా చేసుకోండి మరియు జీవితంలో ప్రతిదీ ఎలా సులభమైందో తెలుసుకోండి. ప్రార్థనలు. ఉదయం నిద్ర లేవగానే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మా లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించి ఓం శ్రీం హ్రీం కమలై కమలాలయే ప్రసీద ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః అనే ఉత్తరాన్ని 11 సార్లు జపించండి. జూన్ 20, 20, 21, 22 తేదీలలో మీకు అద్భుతమైన మార్పులను తీసుకురాబోతున్న ఈ పవిత్ర క్షణాలను సద్వినియోగం చేసుకోండి మరియు మీ జీవితంలోని అద్భుతాలు జరగడం చూడండి. మీ కష్టాలు తొలగిపోయి మీ కోరికలు నెరవేర